హైదరాబాద్ అత్తాపూర్లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన. మరోవైపు భారత్కు రష్యా అధ్యక్షుడు పుటిన్ బిగ్ ఆఫర్. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డైమండ్ సిటీ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 43,000 రూపాయల నగదు, 4 బైకులు, మొబైల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మార్కెట్ లో వీగన్ ఆహార పదార్థాలని గుర్తించడం సులభతరం చేసేలా లోగో ప్రవేశపెట్టింది. ఆమోదం లభించిన అన్ని వీగన్ ఆహార పదార్థాల ప్యాకేజీలపై వీగన్ లోగో తప్పనిసరిగా ఉండాలని FSSAI స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టుగా తెలిపింది. వీగన్ ఆహార పదార్థాలకు మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉండే B అనే అక్షరంతో కూడిన లోగో వినియోగించాలని FSSAI సూచించింది. ఆహార పదార్థాలపై పారదర్శకత, వినియోగదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం, లేబులింగ్ ప్రమాణాలని మరింత మెరుగ్గా పాటించేలా చూడడమే లక్ష్యంగా ఈ చర్యల్ని చేపట్టింది. వైమానిక దళాన్ని బలోపేతం చేసే దిశగా 5వ తరం యుద్ధ విమానాన్ని అమ్ముల బదులు చేర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి బిగ్ ఆఫర్ వచ్చింది. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ Su-57 యుద్ధ విమానాల్ని భారత్ తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతల్ని పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ప్రకటించారు. మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంతో 5వ తరం జెట్లు తయారు చేసేందుకు భారత్ చేపట్టిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 2030 మధ్యలో ఇది వైమానిక దళంలో చేరొచ్చని తెలుస్తోంది.